ఎండ మండిపోతోంది. ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి. ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది. ఈ ఎండ వల్లేమో బాగా అలసిపోతున్నాను. ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గొడుగులా మార్చుండేవాణ్ణి. అటువైపు ఏం వెళ్తోంది? ఏదైనా ఎగిరే పల్లెమా? అయ్యుండదు. అవును, ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి. ఉండు, అదేంటో చూసొస్తాను. నేనేమీ జింకని కాదు, గొడుగుతో నా మొహాన్ని దాచుకోవడానికి. ఓహో, ఇది జింక కాదా? ఈత కొట్టే చేపని నేను కాదు. ఓ, ఇది చేప కూడా కాదా? అయితే ఇది ఎవరు? ఇది ఎవరో నేను కనిపెట్టి తీరాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఓహో, నువ్వు కుందేలువా? ఏమైంది నక్క? అబ్బే, అలాంటిదేమీ లేదు. నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు. అది సరే, నీ తల మీద ఏంటది? ఇదా, ఇది ఛత్రి లాంటి ఒక టోపీ. ఎవరో అడిగికొచ్చిన మనుషులు మర్చిపోయి వెళ్ళిపోయినందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ పడదు. అయ్యా బాబోయ్, చాలా అద్భుతం. ఇది చాలా చాలా బాగుంటది. అరే అవునయ్యా, ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను. దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు. అయితే నేను మీకిస్తే నాకెండ పడుతుంది కదా. అదేం లేదు కుందేలు పిల్ల, ఇక్కడ నేను 2 రోజుల నుండి బాగా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి. ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను. అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్, దాన్ని నాకిచ్చి సాయం చెయ్యొచ్చు కదా. ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగొచ్చి ఇచ్చేస్తాను, మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగైతే మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే నేనిస్తాను, ఆయన సాయంత్రం లోపల ఇచ్చేయాలి. నమ్ము, ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను. ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవదాటదు. అలాగైతే తీసుకోండి, దీన్ని ఉంచుకోండి. అయ్యా బాబోయ్, ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది. సరే సరే, దీన్ని వేసుకొని నాతో పాటు పాడండి. ఆ పాట? కానీ ఏం పాట పాడను? నాకు గుర్తుకొచ్చింది. వాన వాన వల్లప్ప, వాన పడితే గొడుగొచ్చే, గొడుగు గొడుగు గొడుగు, వాన వాన వాన, వాన పడితే వచ్చేను, గొడుగు గొడుగు వచ్చేను. పాటని ఇలా పాడాలేంటి? ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది. అవును అవును, కానీ 1 వారం అయింది. ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు? ఆ నక్క ఎక్కడుందని తెలిస్తే మాత్రం మాకు గొడుగు ఎక్కడుందని తెలుస్తుంది. ఓ, నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సరే. అరే, కుందేలు ఎక్కడికే వస్తోంది. అది ఖచ్చితంగా గొడుగు కోసమే వస్తుంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి తీరాలే, లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఐడియా దొరికింది. దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి. ఏం అర్థం కావడం లేదే. ఎవరయ్యా నువ్వు? ఏంటి విషయం? ఓ, నువ్వేనా కుందేలు పిల్ల? ఏంటి ఇలా వచ్చావు? కారణం ఏంటో మీకు తెలీదా? నేను ఇచ్చిన గొడవ ఎక్కడ? మీరు ఆ రోజే నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా. ఓ అరే, అదా? అది ఏంటంటే కుందేలు పిల్ల, నేను వైద్యుడి దగ్గర మందు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది. అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే. అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగొచ్చింది. ఆ చెట్టుకి ఏమైనా మంట పెట్టేశారా ఏంటి? అరే లేదు లేదు, మంటలు కావు, అది పొగ మాత్రమే. ఆ పొగ మధ్యలో నుండి బయటకొచ్చింది ఒక దెయ్యం.
దయ్యమా? దెయ్యమే, చాలా పెద్ద భయంకరమైన దెయ్యం. ఓ, నేను భయంతో గజగజ వణికిపోయాను. ఆ తర్వాత ఆవిడ ఓ అంతా నా తప్పే అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే, నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. అయితే మీరు పరిగెత్తేశారా నక్కన్నా? అరే లేదయ్యా, నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను. దాని తర్వాత ఆ దయ్యం ఏం చెప్పింది? అదే మిత్రమా, ఇది కుందేలు పిల్ల టోపీ, దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది. నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది. గొడుగు కంటే ప్రాణమే కదా ముఖ్యం, అందుకే గొడుగిచ్చేసి పారిపోయి వచ్చేసాను. ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాదాపు 1 వారం అయ్యింది. జ్వరం పోనే పోలేదు. చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల, కానీ జ్వరం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా, అందుకే. దేవుడా, నా కూడా తప్పిలేదే. నన్ను క్షమించు కుందేలు, ఇదంతా నేను కావాలనేమి చెయ్యలేదు. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి నా పెళ్ళం దగ్గర ఏం చెప్పాలి? సరే, నేను నీకొక ఆలోచన చెప్పనా? అదంతా ఏమీ వద్దు, మీరు నా దగ్గర చాలా విషయాలు చెప్పేశారే. అసలు నా గొడవని వాడి దగ్గర ఇచ్చుండకూడదు. ఏ బిడ్డ, ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది? ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది. అది ఎవరో నాతో చెప్పు. అరే చెప్పమంటున్నాను కదా. నా ప్రియమైన ఎలుకబండి, నా దగ్గర ఒక గొడవ ఉండేది. దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను. దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు. అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. అతను నా దగ్గర ఏం చెప్పాడంటే, చెట్టు మీద ఒక దయ్యం ఉందని. ఆ దయ్యం ఆ గొడవని లాక్కుందంట. ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా? ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి. ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు. వాడు నిన్ను బాగా మోసం చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది. అలా చూడు, అది ఏమిటేది? అదే నక్క. అతను నా దగ్గర నుంచి టొప్పి లాక్కున్నాడు. నా గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు. కుందేలు, నువ్వెళ్ళి వాణ్ణి అడుగు. వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి కుందేలు. ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగునే నేను దొంగతనం చేస్తాను. ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను. అబద్ధం చెప్పే నక్క, నా గొడవని ఇవ్వు. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇదిగో కుందేలు పిల్ల, ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదనుకుంటాను. నాకు తెలుసు, నీ గురించి నాకు బాగానే తెలుసు. సరే అయితే చెప్పు, నేను ఎవరు? నువ్వు మోసం చేసేవాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా చూడు కుందేలు, నేను ఈ అడవిలో దెయ్యాన్ని. నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరవెల్లిలా మార్చేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపో. దీన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నేను ఇచ్చిన టొప్పిని నాకు ఇచ్చేయ్. మర్యాదగా నోరుమై, లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఓం క్రీం క్రీం క్లీం హీం క్లీం. ఆహా, నేను ఇచ్చిన నాకు టొప్పి దొరికింది. నాకు దొరికింది. అరే ఇదేంటి, నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి? అసలు ఇది ఏం మాయా? చిత్తులు మారి నక్క, నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు? దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. తలగుచపార గ్రామ ప్రజలకు నగరానికి వెళ్ళడానికి అడవి మార్గంలో వెళ్ళడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గంలో 2 దొంగలు జనాల దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. అలాంటిది గనక ఏదైనా జరిగింది అంటే మా యజమాని పేరును కూడా అందులో చేర్చమని చెబుతాను. ఎందులో? టీ కొట్టు లెక్కల పుస్తకంలోనా? లేదు లేదు యజమాని, పంచతంత్ర కథల్లో మీరే యజమాని. నువ్వు కొత్త కథని రాయొచ్చు కదా. ఎలుగుబంటి తంత్ర కథలని, నా వీర సాహసాల గురించి అందరూ తెలుసుకుంటారు కదా.
అయితే నేను మొదటి పేజీలో ఇలా రాయమంటారా? అంటే నువ్వు చాలా శక్తివంతమైన ధైర్యమున్న ఎలుగుబంటివి, నువ్వు ఒకే ఒక్క దెబ్బకి జింకని నేల కూల్చావని రాయనా? అరే నేనేమో ఒక్కసారి కూడా ఒక్క జింకను కూడా కొట్టి చంపలేదే. అరే లేదు లేదు, నేను ఊరికే నువ్వొక ప్రతిభ ఉన్న ధైర్యమున్న నాయకుడువని నిరూపించడం కోసమే. అలాగా? అలాగైతే సరే, చాలా బాగుంది. మరైతే నువ్వు ఇలా రాసి చూడొచ్చు కదా. అంటే మహారాజు ఎలుగుబంటి ఒకే దాడిలో సింహాన్ని కొట్టి చంపిందని రాయి. ఎలాగో నువ్వు రాయబోయేది అబద్ధమే కదా, ఇంకొక అబద్ధము కలిపి రాసేయ్. అయితే సరే, సింహమా, నీ ఆశేమో చాలా ఎక్కువగానే ఉంది, కానీ పర్వాలేదు. ఎందుకంటే మనం సింహంతో ఆటలాడకూడదు. ఒకవేళ దాన్ని పొరపాటున రాక్షసులు గాని చదవడం మొదలు పెడితే మనం చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. అటు చూడు, ఎవరో వస్తున్నారు. ఇదిగో యజమాని, మనం ఇక్కడే ఉందాం. మనం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుందాం. నేనొక దెబ్బ కొట్టి వాళ్ళని కింద పడేలా చెయ్యనా? యజమాని, ఇది మీరు మాత్రమే చేయగలరు. యజమానులు మాత్రమే ఇది చేయగలరు. ఆ, ఎలుగుబంటి! ఎలుగుబంటి నన్ను చంపడానికి వస్తుంది. అయ్యో దేవుడా, ఏమి దురదృష్టమయ్యా ఇది. ఇది ఏంటి యజమాని? ఇవన్నీ చెట్టు కొమ్మలే. ఏంటి, ఆకులా? నా ప్రియమైన యజమాని, ఇది చెరుకు. ఆ? ఏమిటి, ఇనుమా? అరే ఇనుము కాదు, చెరుకు. నిజంగా ఇది చాలా తీయగా ఉంటుంది. ఓహో, ఆహా, అయితే ఈరోజు భోజనం రుచిగా ఉంటుందని చెప్పు. కట్టెలు అమ్ముకునే ఒక వయసైన ఆవిడ్ని భయపెట్టి చెరుకు మొత్తాన్ని దొంగతనం చేశాక మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క మరుసటి రోజు వేట కోసం దారివైపే చూస్తూ ఉన్నాయి. అవును నా నక్క మిత్రమా, నిన్నట్లాగే నీకు ఇనుము తినాలని ఆశగా ఉందా? అయ్యో, ఇదేంటి చాలా మూర్ఖత్వంగా ఉంది. అది ఇనుము కాదు, చెరుకు. అర్థమైంది. తెలివే లేదు, కానీ బలం ఉంది. ఆ? అవును, నువ్వు ఏమన్నావు? లేదు, అది నా ఉద్దేశం ఏంటంటే మీరు తెలివైన వారు, చాలా చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళందరికన్నా మీరు బలవంతులు. ఏమిటి, బీన్సా? అదేం బీన్స్? బీన్స్ కాదు, మీరు నిప్పు. చాలా దూకుడుగా ఉంటారు. అటు చూడు, అటు ఎవరో వస్తున్నారు. యజమాని, లోపలికి దూకేయండి. ఏమిటి, లోపలికి గెంతాలా? నేను నా కాళ్ళు చేతుల్ని విరగ్గొట్టుకోను. అలా అయితే మెల్లగా వెళ్ళి అతన్ని పట్టుకోండి. ఆహా, జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడున్న మృగాలు కష్టాన్ని కలిగిస్తున్నాయంట. అరే, కాపాడండి, నన్ను కాపాడండి. అరువు, బాగా అరువు. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. ఎంత అరుస్తావో అరువు. నువ్వు తీసుకొచ్చిన వస్తువుల్ని ఇక్కడే వదిలేసే. అలాగే ఇక్కడి నుండి దూరంగా పారిపో. అవును, ఈ గాలి తేనె వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియటం లేదే. యజమాని, ఈ కుండలో నుంచే వస్తుంది అనిపిస్తోంది. అవునా? ఏది, నేను చూస్తాను. వావ్, రుచికరమైన తేనె. వావ్, తేనె చుక్క, రుచికరమైన తేనె చుక్క. హే హే హే! యజమాని, నాకు కూడా కొంచెం ఇవ్వరా? ఆ తర్వాత ఇదే విధంగా మిగతా వాళ్ళ దగ్గర వస్తువులు కొల్లగొట్టి మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క రోజులు చాలా బాగానే గడుస్తూనే వచ్చింది. అప్పుడే ఒక రోజు, నక్క తమ్ముడు, మనం దాక్కునే స్థలాన్ని మారుద్దామా? కొత్తగా దాక్కోడానికి కొత్త స్థలాన్ని వెతుక్కుని వెళ్దాం. అవసరం లేదు యజమాని. మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని వేటాడలేరు. అందుకనే కదా మనం దాక్కున్న చోటుని ఎప్పటికీ మార్చకుండా ఉంది.
నక్క తమ్ముడు ఏంటి అటు చూసావా? అటు చూడు, ఎవరో చేతిలో ఏదో పట్టుకొని ఇటు వస్తున్నారు. యజమాని, అతని చేతిలో ఉన్న సంచి లోపల ఏదో అడవి తేనె ఉందని నాకు అనిపిస్తోంది. ఓ, మళ్ళీ తేనె! ఈ విధంగా జనం తేనెను తీసుకొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. ఓ, యజమాని అదృష్టం. నేను దేవుణ్ణి ఎప్పుడూ వేడుకునేది ఏంటి అంటే మన ఈ మార్గంలో ఒక కోడి వస్తే బాగుంటుందని. ఈ ఎలుగుబండు నక్క వెళ్లే దారిలోనే ఉందేంటి? ఒకవేళ ఇవే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి ఏంటి? అయితే మనం ఎలా అన్నా వీళ్ళని ఎదుర్కోవాల్సిందే. చూసారా, వాడు పారిపోయాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో పొరపాటుగా కింద పడిందని అనుకుంటున్నాను. త్వరగా పదండి, వెళ్ళి ఏంటో చూద్దాం. ఆహాహాహాహాహా, రుచికరమైన తేనె. తేనె ఏది ఇవ్వండి చూస్తాను. ఇది నిజమైన తేనె. ఇది కాస్త వెయిట్ గా ఉందే. అలా అయితే ఇది ఏదో పెద్ద తేనె అయ్యుంటుందని అనుకుంటున్నాను. ఆహా, ఈ తేనె ఎంత తియ్యగా ఉందో. రుచికరమైన తేనె. ఆహాహాహాహా, ఆహా. హో. ఆ, ఆ, ఏమిటిది నా చెయ్యిలా అంటుకుంది? ఏమిటిది, తేనె లేదా బంక? హో, యజమాని, మీరు నాకెందుకు పచ్చి అబద్ధాలు చెప్తూ తేనెని ఇవ్వడం లేదు? నాకు కూడా తేనె కావాలి. హా, ఈ తేనెను తాగి మత్తు మీ తలకెక్కినట్టుంది. అందుకే నన్ను వద్దంటున్నారు. తమాషాలు చెయ్యకండి యజమాని. హా. అయ్యో. గొంతు పట్టేసింది. నా వల్ల కావడం లేదు. అరే, ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు దొంగతనం చేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ ఎలుగుబంటి నక్క ఆ రోజు ఒక విషయాన్ని తెలుసుకున్నాయి. మిగతా వాళ్ళ దగ్గర మీరు ఎలా నడుచుకుంటారో అదే విధంగానే మీకు జరుగుతుంది. ఇక్కడ ఏ దిక్కును చూసినా గానీ అన్ని దిక్కుల్లా చికెన్ కొట్లే కనిపిస్తున్నాయే. ఒక్క సందు కూడా వదిలిపెట్టలేదు. అన్ని చోట్ల చికెన్ కొట్లే ఉన్నాయి. ఇక్కడ మన పని సులభంగా అయ్యేట్టుంది. పగటిపూట ఊర్లో ధైర్యంగా తిరుగుతూ ఉండొచ్చు. కోడి సంగతి తర్వాత. ఒక్క కోడి ఈక కూడా దొరకడం లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. ఇవి కోడి ఈకల్లా ఉన్నాయే అంటే ఈ ఇంట్లో ఖచ్చితంగా కోడి ఉందనే అర్థం. అద్భుతం. నా తలకాయ. ఏంటబ్బా ఇదే? అమ్మా, నా టెక్స్ట్ బుక్ కనిపించడం లేదు. ఏంటి, టెక్స్ట్ బుక్ కనిపించడం లేదా? రేపు నీకు పరీక్ష ఉంది కదా, పుస్తకం అక్కడే ఉంటుంది నాన్న. కాస్త బాగా వెతుకు. అరే, గట్టంలా ఉన్నాడే. ఈడెవడో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడు. పుస్తకాన్ని తీసి బయట ఇసిరిపారేసి అది కనిపించడం లేదంటున్నావా నువ్వు? చదువును తప్పించుకోవడానికి ఈ పిల్లలు చూసారా ఎంతెంత పనులు చేస్తున్నారో. ఆహా, ఇవి నాటుకోడి పిల్లల్లా ఉన్నాయి. రండి రండి బంగారాలు, రండి. ఈ ఇంట్లో చాలా నాటుకోళ్ళు ఉన్నాయి అనుకుంటాను. ఈ రోజు నేను కుక్క తోక తొక్కొచ్చినట్టున్నాను.
మెల్లగా తింటే ఎంతైనా తినొచ్చని పెద్దలు అనేవారు. అదే విధంగా మెల్లగా వేచి చూస్తుంటే వచ్చే కోడి పిల్లల్ని మెల్లగా నా కడుపులోకి లాగించేసేయొచ్చు. అదృష్టం కలిసొస్తే ఏదైనా దక్కుతుంది మనకే. ఈ రోజు నాకు కోళ్ళ పండుగే. వీటన్నిటినీ నేను ఒక్కడే తింటున్నానని తలుచుకుంటుంటే ఆహాహాహాహా. అవును, వీళ్ళకి మనం లెక్క పెట్టడం నేర్పించాం కదా, ఇకపై మనం ఏబిసిడీలు నేర్పిద్దామా? ఏబిసిడీలా అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్ ఎల్తికలేనమ్మా. ఏబిసిడి చదివించొచ్చు, కానీ ఎలా నేర్పించడం? ఎవరు నేర్పిస్తారు? అందుకు ఏబిసిడీలు తెలిసే ఒక మంచి మాస్టర్ని వెతకాలి. నేను బయట కనుక్కుంటాను. హహా, నా చిరకాల కోరిక ఈ రోజు నెరవేరేలా ఉందే. ఏది ఏమైనా సరే వీటికి ఇప్పుడు కావాల్సింది ఏబిసిడీలు నేర్పించడానికి ఒక మాస్టర్. కానీ నాకు కావాల్సింది ఈ కోడి పిల్లలు. ఇక్కడ అందరి ఆశలు నెరవేరాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. హా, డింగ డింగ డింగ. Wow! Success! నేను బాగా కనుక్కున్నాను, కానీ ఏబిసిడి నేర్పించే విధంగా ఇక్కడ ఎవ్వరూ లేరు. హలో, హౌ ఆర్ యూ కోళ్ళ నాన్న మరియు కోళ్ళ అమ్మ? హాయ్ హాయ్ కోడి పిల్లలు, ఆర్ యూ హ్యాపీ? ఏంటి, కాఫీనా? అమ్మా, ఆయన కాఫీ అడుగుతున్నారు. అరే, నేను కాఫీ టీలు అడగడం లేదు కోడి పిల్లలు. హ్యాపీ, సంతోషం. ఇంగ్లీష్ అమ్మా. అరే ఇంగ్లీష్ అంటే. ఇంగ్లీషా? అవును, మీరెవరు? ఐఎమ్ సారీ, నన్ను పరిచయం చేసుకోవడం నేను మర్చిపోయానులే. నేను గుంటనక్క ఇంగ్లీష్ మాస్టర్ని. అడవిలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని జరుపుతూ ఉంటాను. ఎంతటి ముద్దోడినైనా సరే సరళంగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ తయారు చేయడంలో నేను సిద్ధహస్తుడిని తెలుసా. పోయినసారి వచ్చిన బ్యాచ్ లో 2 మంచి నాటుకోడి ఫ్యామిలీలు కూడా ఉన్నాయి తెలుసా. ఒకే ఒక్క సిట్టింగ్ లో ఆ కోళ్ళన్నిటికీ ఇంగ్లీష్ నేర్పించిన వాడే ఈ టీచర్. అడవిలోకి వచ్చి నేర్చుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలందరికీ నేను వాళ్ళ ఇంటికే వచ్చి నేర్పించే అలవాటు నాకున్నది. అవునా, ఇది చాలా బాగుందే. అలా అయితే మా పిల్లలకి మీరు ఏబిసిడీలు నేర్పిస్తారా? ఓ, తప్పకుండా నేర్పిస్తాను. అసలు నా పనే నేర్పించడం కదా. పిల్లల చదువు గురించి మీరు ఏం ఆలోచించకండి. ఇకపోతే మీ విషయం ఏంటి? మా విషయమా? ఏం లేదు, నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అని. చదువుకోవాలి అనిపిస్తే దానికి వయసు చూడనక్కర్లేదండి. అవునవును. ఓ, ఇంతకు మించి మేం చదివి ఏం చేయబోతున్నాం? మీరు ఏమీ చేయనక్కర్లేదు. చేయవలసిందంతా నేనే చేస్తాను. ఇక్కడుండే మీ బంధువుల కోళ్ళు, పక్కింటోళ్ళ కోళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రమ్మని చెప్పండి. అందరికీ కలిపి ఒకే సమయంలో చటుక్కు నేను క్లాస్ చెప్తాను అంటున్నాను. వాళ్ళందరినీ తర్వాత పిలుద్దాం. ప్రస్తుతానికి మాస్టర్, మా పిల్లలకి ముందు నేర్పించండి. ఓకే 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 ముందు వాళ్ళకి నేర్పించాలి. స్టూడెంట్స్ రండి రండి, మనం వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకుందాం. హాయ్ నాన్న, ఈ నెయ్యి అరిసి రుచికరంగా ఉండి సువాసనగా ఉంది. మీరు దీన్ని ఎలా తయారు చేశారు? దీనికి ఇంత రుచి ఎలా వచ్చింది? ఈ నెయ్యర్సి బాగుందా అమ్మా? నీకు నచ్చిందా? ఇది ఎంత రుచిగా ఉందో తెలుసా బామ్మ? నాకు ఇది తెగ నచ్చేసింది.
బామ్మ, ఈ నెయ్యి అరిసెల్ని మీరు ఎలా తయారు చేస్తారు? అది వేపిన బియ్యాన్ని బాగా పిండి చేసి బెల్లము, నువ్వులు, పళ్ళు, నెయ్యి అలాగే యాలకలు వేసి బాగా పిసికుంచి నూనెలో వేసి బాగా వేయించి తీయాలి. అలా ఈ నెయ్యర్సులు బామ్మ చేస్తుందన్నమాట. వినడానికి చాలా జాలీగా ఉంది. అయ్యో బామ్మ, నా నెయ్యి అరిసెని కాకి తీసుకువెళ్ళిపోయింది. అరెరే, నువ్వు ఏడవకమ్మా, ఇలా ఏడవకూడదు. ఈ బామ్మ నీకు మరొక అరిసి ఇస్తుందిలే, సరేనా? చాలా మంచి వాసన వస్తోంది. ఎక్కడి నుంచి ఈ వాసన వస్తుంది అబ్బా? మంచి నేతి వాసనలా ఉందే. ఆహా, ఈ అడవిలో నేతి పలహారపు వాసన ఎక్కడి నుంచి వస్తుందబ్బా? ఈ నేతి వాసన వల్ల ఆకలి బాగా ఎక్కువైపోయిందే. ఓహో, ఆ నేతి వాసన ఇక్కడి నుంచే వస్తుందా? ఈ కాకి నేతి పదార్థం ఎక్కడి నుంచి దొరికిందబ్బా? నాకు కూడా కొద్దిగా పెట్టని దాన్ని అడిగి చూద్దామా? మొత్తం అంతా నాకే ఇవ్వని అడిగితే అది ఇవ్వదు. అందులో ఒక సగం ముక్కైనా దొరికితే చాలా బాగుంటుంది. ఏదైనా జిత్తుల మారి పని చేస్తేనే అది నాకు దక్కుతుంది, లేదంటే అది నా చేతికి రాదు. La 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 la. ఏంటి నక్క గారు పాటలు పాడుతున్నారు? ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. La 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 la. పాట వినేటప్పుడు, పాట పాడేటప్పుడు కలిగే సంతోషం ఇంకెందులోనూ కలగదు. La 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 la. పాటలు బానే ఉన్నాయి, కానీ ఈ అడవిలో ఈ మధ్య అందరూ అనుకుంటున్నారు నాకన్నా అందంగా ఈ అడవిలో పాడేది నువ్వేనంటున్నారు. నిజమేనా? అందులో ఏం సందేహం? నా పాటతో పోటీ పడటానికి ఆ కోకిలకే ధైర్యం చాలదు. అలాగైతే ఇలా చూడు కాకి, ఓ పాట పాడి వినిపించు. ఇదేనా నీ పాట? అమ్మో, దయచేసి ఆపుతావా? వినలేకపోతున్నాను. సంగీతం అనే పేరుతో చంపేస్తున్నావు. కొంచెం వివరంగా అర్థమయ్యేలా పాడతావా? నేను వినలేక చచ్చిపోతున్నాను. నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నోరు తెరిచి పాడితే అంతా నా చేతికొచ్చేస్తుందని. వచ్చేసింది.